నిండి నూరేళ్లు చల్లగా ఉండు అని మన పెద్దలు దీవిస్తూ ఉంటారు. మనిషికి పూర్ణాయుర్దాయం అంటే 100 ఏళ్లనని భావన. కానీ స్వాతంత్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం 32 సంవత్సరాలు. మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవటం, తరచూ ప్రబలే అంటువ్యాధులు, ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్క మన దేశంలోనే కాక ప్రపంచంలో చాలా దేశాల్లో 70 నుండి 80 ఏళ్ల క్రితం దాకా కూడా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. కానీ వైద్య రంగంలో విప్లవాత్మక పరిశోధనల వల్ల, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాలు, రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులోకి రావటం వల్ల, మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 70 నుండి 80 ఏళ్ల క్రితం పోలిస్తే శిశు మరణాల రేటు బాగా తగ్గింది. భారతీయుల సగటు జీవితకాలం ఇప్పుడు 70 ఏళ్లు కాగా, హాంకాంగ్, దక్షిణ కొరియా పౌరులు 85 ఏళ్లు సగటు జీవితకాలంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు. సగటు జీవితకాలం ఇంకా పెరుగుతుందా? మనిషి జీవితకాలం 100 ఏళ్లు అయితే బావుండు అనుకుంటున్న తరుణంలో ఆ పరిస్థితి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపిస్తోంది. ఏఐ వల్ల 2030 నాటికి, అంటే కేవలం వచ్చే 5 ఏళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. రెట్టింపు అంటే దాదాపుగా 150 సంవత్సరాలు. మనం అనుకునే పూర్ణాయుష్షు కన్నా 50 ఏళ్లు ఎక్కువ. ఆధునిక వైద్యం వల్ల జీవితకాలం పెరిగిందంటే దాంట్లో ఒక అర్థం ఉంది. మరి కృత్రిమ మేధతో జీవితకాలం ఎలా రెట్టింపు అవుతుంది అంటే, వేలాది పత్రాలను సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని శాస్త్రజ్ఞులు గుర్తు చేస్తున్నారు. ఆ శక్తిని వినియోగించుకోవటం ద్వారా సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను కనుగొనవచ్చని, కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పడవచ్చని, తద్వారా మనుషులు లైఫ్ స్పాన్ను పెంచడం సాధ్యమని వారు ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకు, మన శరీరంలో క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమీటర్లు పొడుగు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుంది. ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చునని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తు చేశారు. కొన్ని ఇంజెక్షన్స్, మందుల ద్వారా టెలోమీటర్ల పొడుగును తగ్గించకుండా ఆపొచ్చని వారి పరిశోధనలో వెల్లడైంది. కానీ వాటి వల్ల కణ విభజన అపరిమితంగా జరిగి క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉందని తెలిసింది. దీంతో ఆ ముప్పు లేకుండా టెలోమియర్ల పొడుగు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలం పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలకు ఏఐని ఊతంగా వాడుకోవచ్చునని, ఇంకా వేగంగా ఫలితాలను సాధించవచ్చునని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ఏఐ సహాయంతో మానవ జీవితకాలాన్ని వచ్చే 5 ఏళ్లలో రెట్టింపు చేయవచ్చునని అమెరికాలో కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియా పదే పదే చెబుతున్నారు. మరో నిపుణుడు రేకట్ వెల్ద్ కూడా ఇదే మాట పునరుద్ఘాటించారు. మానవుల్లో వయసు మీరే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుందని స్పష్టం చేశారు. అప్పటికి కృత్రిమ మేధతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని, మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సహాయంతో సమస్య ఏమిటో గుర్తించి ఆ మెడికల్ నానోబోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణస్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్పారు. అలాగే ఏఐ సహాయంతో అప్పటికి మన మెదడులో సమాచారాన్ని బేకప్ తీయటం కూడా సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. అలా బేకప్ తీయగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగానే మిగిలినట్టు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయవచ్చునని అంటున్నారు. మరోవైపు జన్యులోపాలను సరిచేయటానికి ప్రస్తుతం క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులోకి ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇది ఇంకా చాలా ప్రాథమిక స్థాయిలో ఉంది. లోపం ఉన్న చోట సవరణకే ఉపయోగిస్తున్నారు. కానీ మన శరీరంలోని జన్యువులు కాలక్రమంలో రకరకాల ప్రభావాలకు లోనై మార్పులు చెందుతూ ఉంటాయి. వాటన్నిటినీ ఊహించి ముందే అంచనా వేసి జన్యు సవరణ చేసే వెసులుబాటు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ ప్రక్రియలో ఏఐ సాయం తీసుకుంటే కాలక్రమంలో ఒక జన్యువులో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉందో సమగ్రంగా విశ్లేషించి అంచనా వేస్తుంది. దానివల్ల చాలా రకాల అనారోగ్యాలని రాకుండా అడ్డుకునే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. కృత్రిమ మేధా సామర్థ్యం గురించి కొందరు శాస్త్రజ్ఞులు అవగాహన దృక్పథంతో ఆలోచిస్తూ ఉండగా, మరికొందరు మాత్రం ఇవన్నీ 5 ఏళ్లలో సాధ్యమవుతాయని అనుకోలేమంటున్నారు. సినిమాల్లో చూపించినట్లుగా ఏఐ మనల్ని హద్దుల్లేని శక్తులుగా తయారు చేయలేదని అభిప్రాయపడుతున్నారు.
కాకపోతే మనల్ని మరింత ఆరోగ్యంగా చురుగ్గా ఉంచగలుగుతుందనడంలో సందేహం లేదంటున్నారు. మరి 150 ఏళ్లు కాదు కానీ ఏఐ మనుషులు కనీసం 100 ఏళ్లు జీవించడం మన జీవితకాలంలోనే చూడగలుగుతామంటున్నారు. డేటా సొసైటీ కంపెనీ చీఫ్ సైంటిస్ట్ డ్మిత్రీ అడ్లెర్ ఇవన్నీ వీలైనంత తొందరగా రావాలని, సగటు భారతీయుడికి అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు సామాన్యులు.